మిరియాలతో ఈ చిన్న దీపాన్ని వెలిగించండి చాలు. మీకున్నటువంటి కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. మనం జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటూ ఉంటాము. మనకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ తొలగిపోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి రావాలి అన్నా, మనపైన ఉన్న శత్రువులు ఏడుపు తొలగిపోవాలి అంటే కూడా మిరియాలతో చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల ఈ సమస్యలన్నింటి నుండి కూడా బయటపడవచ్చు. అసలు మిరియాలతో ఏ పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనివారం రోజు సాయంత్రం సమయంలో 2 మట్టి ప్రమిదలు తీసుకోండి. వాటిని ఒకదానిపై ఒకటి ఉంచి ఆ ప్రమిదలో ఆవాల నూనెను పోసి 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ వెలుగుతున్న ప్రమిదలో 9 మిరియాలను ఉంచండి. ఈ విధంగా నల్ల మిరియాలను ప్రమిదలో వేయడం వలన అది మిరియాల దీపం అవుతుంది. ఇలా వెలుగుతున్న దీపాన్ని మీ 2 చేతుల్లోకి తీసుకుని మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదిలో కూడా తిరగండి. ఇలా తిరగడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని ఆ దీపం లాగేసుకుంటుంది. అలానే మీపై ఎవరైనా ప్రయోగం చేసి ఉన్నా కూడా ఆ దీపం తీసేసుకుంటుంది. ఈ విధంగా అన్ని గదిలో తిరిగిన తర్వాత ఇంట్లో ఏదో ఒక మూల దీపాన్ని ఉంచండి. ఆ దీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజు ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ ప్రమిదలో ఉన్నటువంటి 9 మిరియాలను తీసుకుని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. లేదా ఆ 9 మిరియాల అని కాల్చేయండి. ఇలా చేయడం వలన జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఇంక తిరుగు ఉండదు. ధన ఆదాయం అనేక మార్గాలలో వస్తుంది. మీరు చేసే పనిలో కార్యసిద్ధి ఏర్పడి విఘ్నాలు తొలగిపోవాలి అంటే రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు నీటిలో 9 మిరియాల నుంచి ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ ప్రతిబింబాన్ని ఆ మిరియాలలో చూసుకోండి. ఆ తర్వాత నీటిని పారబోసి మిరియాలను కాల్చేయండి. ఇలా 41 రోజులు ఈ పరిహారాన్ని చేయడం వలన మీకు జీవితంలో ఏర్పడేటటువంటి అన్ని కష్టాలు తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలానే 21 మిరియాలు తీసుకుని వాటి పొట్లంలో కట్టే రాత్రి నిద్రించే ముందు మీ దిండు కింద ఉంచండి. అలా 21 రోజులు ఉంచిన తర్వాత 22వ రోజు ఆ మిరియాలను కాల్చేయండి. ఇలా చేయడం వల్ల మీరు చేసే అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా పూర్తయి మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది.